ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో దారుణం జరిగింది. బుద్ధివిహార్ కాలనీకి చెందిన యూట్యూబర్ హార్దిక్ తన సోదరి హింషీఖాను కత్తితో పొడిచి చంపాడు. హోలీ జరుపుకోవడానికి గురుగ్రామ్ నుంచి ఇంటికి వచ్చారు ఈ కవలలు. హింషిక, హార్దిక్ మధ్య చిన్న గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోతూ వంటింట్లోకి వెళ్లి పెద్ద కత్తి తీసుకొచ్చి హింషిఖాను 40 సార్లు పొడిచి చంపాడు హార్దిక్. తన సోదరిని చంపిన తర్వాత హార్దిక్ తన తల్లి ఆఫీస్కి వెళ్ళాడు. అమ్మ ఇంటికి రా, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి తల్లిని ఇంటికి తీసుకొచ్చాడు. హార్దిక్ తల్లి నీలిమ ఇంటికి వచ్చి తలుపు తెరిచి హింషికాను చూసి షాక్ తింది. అదే సమయంలో హార్దిక్ తన తల్లిని 6 సార్లు కత్తితో పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు రావడంతో కత్తి అక్కడే వదిలి హార్దిక్ పారిపోయాడు. గాయపడ్డ తల్లి నీలిమను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రాణాలతో బయటపడినా హింషిక మాత్రం మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు హార్దిక్ని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత హార్దిక్ గూగుల్లో పనిచేశాడు. 1 ఏడాది క్రితం తన ఉద్యోగాన్ని వదిలేసి యూట్యూబర్గా మారాడు. ఉద్యోగం చేసే సమయంలో పూణేకు చెందిన ఒక ముస్లిం యువతితో ప్రేమలో పడ్డాడు. 7 నెలల క్రితం ఆ యువతి బ్రేకప్ చెప్పడంతో హార్దిక్ మానసికంగా కుంగిపోయాడు. తన ప్రేమ విఫలం కావడానికి తల్లి, చెల్లెలు కారణమని అనుమానంతో వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంపైనే హోలీ రోజు హింషికాతో గొడవపడ్డాడు. విచక్షణ కోల్పోయి కత్తితో పొడిచినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. హింషిక ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ MBA చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.